హాయ్ ఫ్రెండ్స్, ఏపీపీఎస్సీ మే 25 తారీఖున నిర్వహించినటువంటి డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ స్క్రీనింగ్ టెస్ట్ సంబంధించినటువంటి క్వశ్చన్స్ మనం డిస్కస్ చేస్తున్నాం. ఈరోజు మరొక 30 క్వశ్చన్స్ డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. 91 ప్రశ్న. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014 ప్రకారం ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ ఉమ్మడి గవర్నర్కు ప్రారంభ దశలో కేంద్ర ప్రభుత్వం ఎంతమంది సలహాదారులు నియమించాలి అంటే ఆన్సర్ 20. 20 కాదు, 2. గ్రామీణ ప్రాంతాలను శుభ్రం చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ జగనన్న స్వచ్ఛ సంకల్పం కార్యక్రమాన్ని ఎప్పుడు ప్రారంభించింది అంటే అక్టోబర్ 2, 2021. ఈ ప్రశ్నలో నిశ్చిత వాక్యం మరియు కారణం అనే 2 ప్రకటనలు ఉంటాయి. దిగువ ఇవ్వబడిన సముచిత ఎంపికను ఎంచుకుని ప్రశ్నకు సమాధానం ఇవ్వండి. నిశ్చిత వాక్యం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 2010లో పిల్లల ఉచిత మరియు నిర్బంధ హక్కు నిబంధనలు జారీ చేయాలని నిర్ణయించింది. కారణం: పైన పేర్కొన్న నియమాలు భారత పార్లమెంట్ యొక్క ఉచిత మరియు నిర్బంధ విద్యా హక్కు చట్టం 2009లో నిబంధనల ప్రకారం జారీ చేయబడ్డాయి. ఆన్సర్ వచ్చి నిశ్చిత వాక్యం మరియు కారణం 2 నిజమైనవి మరియు కారణం ఏ అనేది నిశ్చిత వాక్యానికి సరి అయినది. ఇది కొంచెం కష్టపడి చదివితే, ఎక్కడ క్వశ్చన్ని చదివితే ఈజీగానే ఆన్సర్ పెట్టేటువంటిది. నెక్స్ట్ 94వ ప్రశ్న. ఈ ప్రశ్నలో నిశ్చిత వాక్యం మరియు కారణం అనే 2 ప్రకటనలు ఉన్నాయి. దిగువ ఇవ్వబడిన సముచిత ఎంపికకు ఎంచుకుని ప్రశ్నకు సమాధానం ఇవ్వండి. నిశ్చిత వాక్యం: నవంబర్ 2021 నాటికి చివరి నాటికి ఆంధ్రప్రదేశ్లో గ్రామీణ కుటుంబాల నుండి నేరుగా చెత్త సేకరణ 22% ఉంది. అయితే 2020 జనవరి చివరి నాటికి అది 61.5%కి చేరింది. కారణం: పరిశుభ్రత ఆంధ్రప్రదేశ్ గ్రామీణ ప్రాంతాల్లో శుభ్రం చేయడానికి జగనన్న స్వచ్ఛ సంకల్పం కార్యక్రమం అక్టోబర్ 2020లో ప్రారంభించబడింది. అయితే ఆన్సర్ దీనికి నిశ్చిత వాక్యం ఏ అనేది నిజం మరియు కారణం 6 అనేది తప్పట. రెండవది కారణం తప్పు. నెక్స్ట్, ఇది కూడా రాష్ట్రీయ అంశానికి సంబంధించినదే. ఈ క్రింది ప్రకటనలో ఏది సరైనవి? ఆంధ్రప్రదేశ్లో బీసీలను ప్రోత్సహించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వైఎస్ఆర్ జగనన్న బడుగు వికాస పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం అక్టోబర్ 26, 2022న ప్రారంభించబడింది. 1 కానీ 2 కానీ ఏది కూడా కాదట. ఏవి సరైనవి కాబట్టి. క్రింది వాటిలో 2023 నాటికి భారతదేశంలో అతిపెద్ద సోలార్ పార్క్ ఏది? బండ్లా సోలార్ పార్క్. బండ్లా సోలార్ పార్క్. సెంట్రల్ ఆర్గనైజేషన్ ఫర్ రైల్వే ఎలక్ట్రిషియన్ ఇండియా ప్రకారం మార్చి 1, 2024 వరకు మొత్తం బ్రాడ్గేజ్ రైల్వే నెట్వర్క్ ఎంత విద్యుతీకరించబడింది అంటే 94%. నెక్స్ట్ 98వ బిట్. క్రింది వాటిలో 2021లో భారత రాయబారిని భారతదేశం నుండి రైల్వే వ్యాగన్లు ఎగుమతి చేయాలని అభ్యర్థించినటువంటి దేశం ఏది? బ్రెజిల్ అట ఆన్సర్. అది బ్రెజిల్ వాళ్ళు మన వ్యాగన్స్ అడిగారట. నెక్స్ట్, మార్చి 2024 వరకు అమృత్ జాబితాలో రాజస్థాన్ నుండి మిషన్ నగరాల జాబితాలో క్రింది నగరాల్లో ఏది చేర్చబడలేదు?
దౌసా చేర్చబడలేదు. జైపూర్, ఆల్వార్, టోంక్ చేర్చబడ్డాయి. వందవ బిట్. భారత ప్రభుత్వం కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి బోర్డు సిబిని డాష్లో ఏర్పాటు చేయబడింది అంటే 1974వ సంవత్సరంలో. ఈ ప్రశ్నలో ఒక ప్రకటన, దాని తర్వాత 2 తీర్మానాలు ఇవ్వబడ్డాయి. ఇవ్వబడిన 4 ఎంపికల నుండి సరైన ప్రతిస్పందన ఎంచుకోండి. ప్రకటన: భారతదేశంలో థర్మల్ పవర్ ప్లాంట్ పెద్ద మొత్తంలో గ్రీన్ హౌస్ వాయువు అనేటువంటి కార్బన్ డైఆక్సైడ్ని విడుదల చేస్తాయి అనేది ఒక స్టేట్మెంట్. తీర్మానాలు: అవి వాతావరణ మార్పులకు దారి తీయవచ్చు. రైటు. పవన విద్యుత్ ఉత్పత్తి దీనికి మరియు సురక్షితమైనటువంటి ప్రత్యామ్నాయం అంటే థర్మల్ కాకుండా. చాలా ఈజీ ఆన్సర్, ఇది ఈజీగా పెట్టచ్చు. తీర్మానాలు 1 మరియు 2 సరైనవి. నెక్స్ట్ క్వశ్చన్. ఈ ప్రశ్నలో ఒక ప్రకటన, దాని తర్వాత 2 తీర్మానాలు ఇవ్వబడ్డాయి. ఇవ్వబడిన 4 ఎంపికల నుండి సరైన ప్రతిస్పందన ఎంచుకోండి. ప్రకటన: దివాలా మరియు దివాలా నియమావళి 2015 అనేది డిసెంబర్ 2015లో లోక్సభలో ప్రవేశపెట్టబడిందని స్టేట్మెంట్. తీర్మానము: ప్రస్తుతం ఉన్న దివాలా చట్టం స్థానంలో కొత్త కఠినమైన చట్టాలు తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇది ప్రస్తుత ఎగువేతదారులకు కాలపరిమితితో చూసుకుంటుంది. రెండవ తీర్మానము: ఈ నియమావళి ప్రస్తుతం దివాలా మరియు మూసివేత సందర్భంలో ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కారానికి ప్రయత్నిస్తుంది అనేవి 2 తీర్మానాలు. ఈ 2 తీర్మానాలు ఏవి కూడా సరైనవి కాదట. సరైన సమాధానం. ఇది చాలా ఈజీ క్వశ్చన్. స్వాతంత్రం వచ్చినప్పుడు భారతదేశ జీడిపి గరిష్టంగా సహకరించిన ప్రాథమిక రంగం ఏది? వ్యవసాయం. చాలా ఈజీ క్వశ్చన్. నెక్స్ట్. క్రింది వాటిలో పారిశ్రామిక విధాన తీర్మానం 1948 ఇండస్ట్రియల్ పాలసీ రెజల్యూషన్ యొక్క ప్రాముఖ్యతను ఉత్తమంగా వివరించే ప్రకటన ఏది? ఏం చేస్తుందంటే ఐపీఆర్ ఇండస్ట్రియల్ పాలసీ రెజల్యూషన్ 1948. మూడవది ఆన్సర్ రైట్. సంబంధిత రంగాలను నిర్వచిస్తూ, అంటే ప్రభుత్వ రంగం అంటే ఏంటి, ప్రైవేట్ రంగాన్ని వివరిస్తూ భారతదేశ ఆర్థిక వ్యవస్థలో ప్రభుత్వ, ప్రైవేటు రెండు రంగాల యొక్క పాత్రను వివరించింది. 1948ది. తర్వాత క్వశ్చన్ చాలా ఈజీది. మళ్ళీ నెక్స్ట్ది. స్వతంత్ర భారతదేశంలో మొదటి పారిశ్రామిక తీర్మానాన్ని ఆర్థిక విధానం ఏ సంవత్సరంలో ప్రకటించారు? 1948. 1957 ఏమంటారంటే పారిశ్రామిక రాజ్యాంగం అని చెప్పి అంటారు. భారతదేశంలో 4వ పంచవర్ష ప్రణాళిక అంతిమంగా ఏ సంవత్సరంలో ప్రారంభించబడింది? 1969. 66 నుంచి 69 వరకు వార్షిక ప్రణాళికలు. సో ఇది కూడా చాలా ఈజీ ప్రశ్నే. ఎకానమీ కొంచెం ఈజీగా వచ్చింది. 1950-51 మధ్యకాలంలో భారతదేశంలో జీడిపిలో పారిశ్రామిక రంగం ఎంత సహకారాన్ని అందించిందంటే 13%. ఇది కొంచెం కఠినమైనటువంటి ప్రశ్నే. భారతదేశంలో హరిత విప్లవానికి సంబంధించి క్రింది సంఘటన కాలక్రమానుసారంగా అమర్చండి అన్నారు. నెక్స్ట్ ఆన్సర్ చెప్దాం. ఆన్సర్ 2. రెండోది ఏంటంటే ఇంటెన్సివ్ అగ్రికల్చర్ డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ IADP 114 జిల్లాలో ఎంపిక చేయబడింది. అది ఫస్ట్. రెండవది మొదటి హరిత విప్లవం ముగిసింది. మూడవది MS స్వామినాథన్ రీసెర్చ్ ఫౌండేషన్ స్థాపించబడింది. ఇది సరైన ఆన్సర్. క్రింది వాటిలో ఏ సంస్థ భారతదేశ ద్రవ్య విధానాన్ని అమలు చేస్తుందంటే RBI. ఇది కూడా చాలా ఈజీ. 2023-24 కేంద్ర బడ్జెట్ను పార్లమెంట్లో ఎవరు సమర్పించారు అంటే నిర్మలా సీతారామన్. ఇది కూడా ఈజీ బిట్టు. రెవెన్యూ లోటు అనేది రెవెన్యూ వ్యయం నుంచి డాష్ను మొత్తం తీసివేయగా లెక్కించబడుతుంది. రెవెన్యూ వసూళ్ళు. చాలా ఈజీ బిట్. ఇది కూడా కొన్ని ఈజీ బిట్స్ కూడా కనిపిస్తున్నాయి అప్పుడప్పుడు మనకు.
ఎకానమీ ఈజీగా కనిపిస్తుంది అందుకు. ఈ ప్రశ్నలో ఒక ప్రకటన, దాని తర్వాత 2 తీర్మానాలు ఇవ్వబడ్డాయి. ఇవ్వబడిన 4 ఎంపికల నుండి సరైన ప్రతిస్పందనలు ఎంచుకోండి. ప్రకటన: వినియోగానికి ఉపాంత ప్రవృత్తి ఎంపీసీ, ఇది ఆదాయంలో యూనిట్ మార్పుకు వినియోగంలో మార్పు. నెక్స్ట్ తీర్మానాలు: ఆ కోణంలో పొదుపు చేయడానికి ఉపాంత ప్రవృత్తి అని కూడా అంటారు. ఇది యూనిట్ ఆదాయం వినియోగం. తీర్మానాలు ఏవి సరైనవి కాబట్టి వాస్తవంగా అది ప్యూర్ ఎకనామిక్స్ క్వశ్చన్. అది మార్చి 2022 నాటికి బ్యాంకింగేతర ఫైనాన్షియల్ కంపెనీ మైక్రో ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్ నమోదు చేసుకోవడానికి అవసరమైన కనీస నికర యాజమాన్యం ఫండ్ అనేది ఎంత అంటే 10 కోట్లు అట. ఆన్సర్ సరైనది. రెండు 2004-05 మునుపటి సిరీస్ స్థానంలో నేషనల్ అకౌంట్స్ స్టాటిస్టిక్స్ యొక్క కొత్త సిరీస్ ఎప్పుడు ప్రవేశపెట్టబడింది? 2011-12. ఈ క్వశ్చన్ కొంచెం పెద్దగా ఉందంటే చదివితే చాలా ఈజీగా ఉంటుంది ఆన్సర్. ఈ ప్రశ్నలో ఒక ప్రకటన, దాని తర్వాత 2 తీర్మానాలు ఇవ్వబడ్డాయి. ఇవ్వబడిన 4 ఎంపికల నుంచి సరైన ప్రతిస్పందనలు ఎంచుకోండి. భారత రిజర్వ్ బ్యాంక్ ద్రవ్య విధానం మరియు బ్యాంకింగ్ రంగ నియంత్రణకు బాధ్యత వహించే సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. తీర్మానం: ఆ కోణములో ఇది భారతదేశంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు. ఇది విస్తృత శ్రేణి ఆర్థిక సేవలు అందిస్తుంది. ఇది సరైనటువంటి ఆన్సర్. నూట 16 కోసం క్రింది వాటిలో ముందస్తు హెచ్చరికల వ్యవస్థల ద్వారా తగ్గించగల సహజ విపత్తుకు ఉదాహరణ ఏది అంటే వరదలు. నెక్స్ట్, విపత్తు నిర్వహణలో సంఘటన కమాండ్ సిస్టమ్ లేదా ఐసిఎస్ అంటే ఏమిటి? భూకంపాలు, వరదలు, తుఫాన్లు, కొండ చర్యలు విరుగుపడడం వంటి వివిధ రకాల మరియు పరిణామాల సంఘటనల కోసం ఉపయోగించే నిర్వహణ వ్యవస్థను సూచిస్తుంది. ఇది సరైనటువంటి ఆన్సర్. 118. ఎన్విరాన్మెంటల్ సైన్సెస్ నుంచి వచ్చిన బిట్లు కొంచెం ఈజీగానే ఉన్నాయి. ఎకానమీ నుంచి కూడా చాలా ఈజీగానే ఉన్నాయి. కింది వాటిలో భూకంప నివారణకు నిర్మాణాత్మక ఉపశమన వ్యూహానికి ఉదాహరణ ఏది? బిల్డింగ్ కోడ్లు మన ప్రమాణాలు రూపొందించటం. విపత్తు సమయంలో విఎస్ వివిధ వనరుల నుండి నిజ సమయ వివరాలను త్వరగా సేకరించడానికి మరియు విశ్లేషించడానికి అత్యవసర ప్రతిస్పందన బృందాలను అనుమతిస్తుంది. క్రింది వాటిలో ఆ రకమైన మూలం కానిది ఏది? న్యూస్ ఛానల్స్. నెక్స్ట్ 120 బిట్టు చివరి బిట్ ఈరోజు మనం డిస్కస్ చేసేటువంటి బిట్లో భారతదేశంలోని నేషనల్ అట్లాస్ మరియు థీమాటిక్ మ్యాపింగ్ ఆర్గనైజేషన్ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? కోల్కతాలో ఉంది. ఇక 121 నుంచి 150 వరకు విన్న బిట్లు ఏంటంటే డేటా ఇంటర్ప్రిటేషన్, రీజనింగ్. వాటిని మనం చదివినా పెద్ద ఉపయోగం ఏముండదు కనుక ఇక్కడతో నేను దీన్ని ఆపేస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ అండ్ ఆల్.